చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు ఓటమి లక్ష్యంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా పావులు కదుపుతుంది. తాజాగా మొన్నటి వరకు కులాల పేరుతో ఆహ్, ఏదైతే భవనాలు నిర్మించాలని ప్రతిపాదనతో పాటు కుల సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసిన వైకాపా నేతలు ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా వీరప్పన్కు ఒక స్తూపం నిర్మించిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఉన్న 2,13,000 ఓటర్లలో అత్యధిక ఓటర్లు సుమారు 20%, 25% పైగా వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉంటారు. వీరంతా అయితే వన్నెకుల సామాజిక వర్గానికి చెందిన తమిళనాడుకు చెందిన స్మగ్లర్ వీరప్పన్ కూడా వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవాడు. దీంతో ఏదైతే తమిళనాడులోని ఏదైతే కుప్పం నియోజకవర్గంలోని కొన్ని మారుమూల ప్రాంతాలకు సంబంధించి ఆ వీరప్పన్కు ఫాన్ ఫాలోయింగ్ ఉంది. దీన్ని కూడా క్యాష్ చేసుకోవాలని అధికార పక్షం భావిస్తున్న నేపథ్యంలో ఇందులో భాగంగా ఒక శాంతిపురం మండలంలో ఒక విగ్రహాన్ని ఏదైతే స్తూపాన్ని ఏర్పాటు చేశారో అదేవిధంగా వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక జెండాను కూడా ఆవిష్కరించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదే సమయంలో ఏదైతే కాకర్లవంక గ్రామానికి శాంతిపురం మండలం కాకర్లవంక గ్రామానికి పర్యటనకు వెళ్ళిన ఎమ్మెల్సీ భరత్ ఆదివారం నాడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండాను ఆవిష్కరించడానికి వెళ్ళాడు. అదే సమయంలో దాని పక్కనే ఏర్పాటు చేసిన వన్నెకుల సామాజిక వర్గానికి క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన జెండా ఆవిష్కరణతో పాటు వీరప్పన్ స్తూపాన్ని ఆవిష్కరించారు. ఏదైతే ఆ స్తూపానికి సంబంధించి వీరప్పన్ ఫోటో ఏర్పాటు చేశారో ఇది కొంత వివాదంగా మారింది. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గానికి సంబంధించి తీసుకుంటే వన్నెకుల సామాజిక క్షత్రియ ఓటర్లతో పాటు అదేవిధంగా మరోవైపు ఎస్సీ మాలా సామాజిక వర్గం అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గాలు కురుబ సామాజిక వర్గాలకు సంబంధించిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఈ గతంలోనే ఏదైతే కురుబ సామాజిక వర్గానికి సంబంధించి ఆది పురుషుడిగా చెప్పబడుతున్న కనకదాసు విగ్రహాన్ని మంత్రి పెద్దిరెడ్డి ఆవిష్కరించారు. దీనికి పోటీగా చంద్రబాబు నాయుడు కూడా 2 చోట్ల విగ్రహాలను ఆవిష్కరించాడు. దీంతోపాటు ఏదైతే ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కొంత గొడవలు కూడా రేగాయి. ముఖ్యంగా అంబేద్కర్ యువజన సంఘం పేరుతో పెద్ద ఎత్తున నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో శాంతిపురం మండలంలో కోగిల గ్రామంలో ఏదైతే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న చోట సైరా నరసింహారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కొంతమంది ప్రయత్నించడం, ఈ విషయంలో కొంత గొడవ రావడం, చివరికి అక్కడ సైరా నరసింహారెడ్డి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయంలో కొంత అధికార పార్టీకి అదేవిధంగా స్థానికంగా ఉన్న అంబేద్కర్ యువజన సంఘానికి మధ్య గొడవలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కుప్పం పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడు ఏకంగా అంబేద్కర్ విగ్రహాలను 16 పైగా విగ్రహాలను ఆయా సామాజిక వర్గాలకు ఏదైతే అంబేద్కర్ యువజన సంఘాలకు సంబంధించిన వారికి ప్రదానం ఇచ్చాడు. అదేవిధంగా ఆయనే ఆ విగ్రహాలను ఆవిష్కరింపజేశాడు. మరోవైపు తాజాగా వీరప్పన్ స్తూపాన్ని ఆవిష్కరింపజేయడం పెద్ద వివాదంగా మారింది. ఏదైతే 3 రాష్ట్రాల పోలీసులను ముప్పుదిప్పల పెట్టడమే కాక అనేక మందిని చంపివేశాడు. అదే విధంగా తమిళనాడు ప్రఖ్యాతి చెందిన కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ను కిడ్నాప్ చేసిన కేసుల్లో ఇప్పటికీ కన్నడిగులు అతని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏకంగా ఓట్ల కోసం సంఘ విద్రోహ శక్తులకు సంబంధించి వీరప్పన్ స్తూపాన్ని ఆవిష్కరించడమే కాకుండా అక్కడ సందర్భంగా మండల స్థాయి నాయకుడు వీరప్పన్ గొప్పతనాన్ని గురించి మాట్లాడడం కూడా కొంత వివాదంగా మారింది. మొత్తం మీద ఇది సోషల్ మీడియాలో రావడంతో కొంత ఆత్మరక్షణలో కుప్పంలో వైకాపా పడిన పరిస్థితి. మొత్తం మీద వీరప్పన్ స్తూపాన్ని ఆవిష్కరించడం కొంతవరకు స్థానికంగా ఓట్లను ప్రభావితం చేస్తుందని భావిస్తున్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఇది కొంత వివాదంగా మారింది. ఇప్పటికే ఎర్రచంద్రం అక్రమ రవాణా చేస్తున్నాడని ఆరోపణలతో ఉన్న ఓ వ్యక్తికి చిత్తూరు టికెట్ ఇచ్చాడని తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న నేపథ్యం ప్రతిపక్షాలు కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నాయి. దీంతోపాటు మరోసారి ఏదైతే గంధం చెక్కల స్మగ్లర్తో పాటు అటవీ ఏనుగుల దంతాలను విచ్చలవిడిగా స్మగ్లింగ్ చేసిన వీరప్పన్కు సంబంధించి ఆయన స్తూపాన్ని ఆవిష్కరించడం కాకుండా మరోవైపు ఆయన సామాజిక వర్గ ఓట్ల కోసం ఈ విధంగా పాకులాడడం ఎంతవరకు సమంజసమంటే విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఎమ్మెల్సీ భరత్ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ముఖ్యంగా ఏదైతే 2009 వరకు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన సుబ్రహ్మణ్యం రెడ్డిని ఇక్కడ బరిలో దించారు చంద్రబాబు నాయుడుకు పోటీగా. 2014లో కొత్తగా వైకాపా తన వ్యూహాన్ని మార్చింది. మాజీ ఐఏఎస్ అధికారి అయిన చంద్రమౌళి స్థానికుడు కాకపోయినా బయట నుంచి అది తీసుకుని వచ్చి అతను కేవలం వన్నెకుల క్షత్రియుడు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతో అతన్ని ఇక్కడ 2014 పోటీ చేయించారు. కొంత ప్రభావితం చూపిందని చెప్పవచ్చు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ వ్యతిరేక పవనాలతో పాటు జగన్కు 1 ఛాన్స్ నినాదం కూడా కొంత పూర్తి స్థాయిలో పనిచేసింది. అందులో భాగంగానే
ఏదైతే కొంత చంద్రబాబు మెజార్టీని 30,000కి తగ్గించింది. 60-70,000 నుంచి 30,000కి చంద్రబాబు మెజార్టీని తగ్గించడంతో కొంత పని చేసిందని అప్పట్లో భావించారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏకపక్షంగా ఏదైతే కొంత అధికారం దుర్వినియోగం జరిగిందనే వాదనల నేపథ్యంలో అన్ని చోట్ల వైకాపా గెలవగలిగింది. ఈసారి ఎలాగైనా చంద్రబాబును ఓడించాలంటూ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా అనేక సామాజిక వర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తాయిలాలు ప్రకటించడం, వారి భవనాలకు నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా గాన్ల సంఘానికి సంబంధించి, అదేవిధంగా వన్నికుల క్షత్రియులు, దీంతోపాటు రెడ్డి సామాజిక వర్గం, ఎస్సీ, మాల, అదేవిధంగా అన్ని రకాల సామాజిక వర్గాలను ఏదో విధంగా కుల సమీకరణల పేరుతో విడదీసి తమ దగ్గరికి తీసుకోవడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలోనే వీరప్పను స్తూపాన్ని కూడా వైకాపాకు సంబంధించిన నాయకులే ఫండ్ ఇచ్చి ఆడ ఏర్పాటు చేశారని, అందులో భాగంగానే ఆదివారం నాడు ఎమ్మెల్సీ భరత్ దాన్ని ఆవిష్కరింపజేశాడంటూ కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు వైకాపా ఉపక్రమించిన పరిస్థితి. మొత్తం మీద స్మగ్లర్ వీరప్పనకు సంబంధించి ఏదైతే అక్కడ స్తూపాన్ని కాకర్లవంక గ్రామంలో స్తూపాన్ని ఏర్పాటు చేశారో ఆ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. చివరకు ఓట్ల కోసం ఈ స్థాయికి కూడా అధికార పార్టీ దిగజారిపోతుందనే విమర్శలను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా గ్రూపుల్లో, అంటే తమకు సంబంధించిన సోషల్ మీడియాల గ్రూపుల్లో కాకుండా వేరే గ్రూపుల్లో వీటిని ప్రచారం చేస్తుందంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద అయితే వీరప్పన్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ముఖ్యంగా వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే కుప్పంతో పాటు అదేవిధంగా శ్రీకాళహస్తి, నగరి ఈ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఓట్లు ఉంటాయి. వీరు గెలుపు ఓట్లను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటారు. ఇలాంటి సమయంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వీరప్పన్ స్తూపాన్ని ఆవిష్కరించడం ద్వారా మరోసారి ఆ సామాజిక వర్గం ఓట్ల కోసం వైకాపా ప్రయత్నం చేస్తుందన్నది అర్థమవుతుంది. దీంతోపాటు ఇప్పటికే చిత్తూరు జిల్లాకు సంబంధించి 2 ఎమ్మెల్సీలు అదే సామాజిక వర్గానికి సంబంధించిన వారు కావడం కూడా విశేషం. మొత్తం మీద అయితే చంద్రబాబు ఓటమి లక్ష్యంగా ఏ విధంగా అయినా తాము ముందుకు పోతామని అధికార పార్టీ ఈ చర్యల ద్వారా చేస్తుందని అంటున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, చిత్తూరు నుంచి.